హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసాను ఘాటి మూవీ రివ్యూ ఇవ్వబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఘాటి యాక్టెడ్ బై అనుష్క శెట్టి అలియా స్వీటీ అనుకోండి, మనం ముద్దుగా పిలుచుకునేది విక్రమ్ ప్రభు, ఇలా జగత్ బాబు, డైరెక్టెడ్ బై క్రిష్ జాగర్లముడి. పెద్ద కాస్టింగ్ ఉందండి. ఇక మూవీ చూసుకుంటే డిసప్పాయింట్ చేసిందండి. అనుష్క గారి కంబ్యాక్ మూవీ, ఒక లేడీ ఓరియంటెడ్గా తీసిన మూవీ పక్కా హిట్ అయింది అని నిరూపిస్తుంది అని అనుకున్నానండి ట్రైలర్ చూడంగానే. కానీ మూవీ చూస్తే డిసప్పాయింట్ అయిందండి. క్రిష్ గారి మ్యాజిక్ అని నాకు ఎక్కడ కనిపించలేదండి. ఆయన మూవీస్లో ఎమోషనల్ టచ్ అనేది మంచిగా ఉంటుంది, ప్లస్ అదే కాకుండా స్టోరీ రైటింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది, ప్రాపర్ వేలో స్టోరీ అనేది తీసుకెళ్తారు. ఆ మ్యాజిక్ అనేది నాకు ఎందుకో ఈ మూవీలో కనిపించలేదండి. ఇక ప్లస్ ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే మనకి కంచె, కృష్ణం వందే జగద్గురు, శాతకర్ణి, ఇలా చాలా మూవీస్ ఉన్నాయండి. అన్నీ మంచి కంటెంట్ ఉన్న మూవీ, మంచి ఎమోషనల్ జనరేట్ అయిన మూవీయే, అంతా బాగుంది. కానీ ఎందుకో ఈ మూవీ అనుకున్నంత రేంజ్కి వెళ్ళలేదు. మేబీ రైటింగ్స్లో మిస్లీడ్ అయిందా, లేదంటే ఎగ్జిక్యూషన్లో మిస్లీడ్ అయిందా అనేది అర్థం కాలే. కానీ మూవీ అయితే బేసిక్ అయితే అనుష్క కోసం చూడాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చండి. బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ మధ్యలో ఘాటీలో హీరో హీరోయిన్ డ్రగ్స్ సప్లై చేసుకుంటారు. ఏమైంది, విలన్కి వాళ్ళకి గొడవ ఏంటి, ప్లస్ ఆ ఊరి వాళ్ళు దీని మీద ఎలా రెస్పాండ్ అయినారు, ప్లస్ ఆ ఊరి వాళ్ళ ఫ్యూచర్ ఎలా మారింది అనేదే బేసిక్గా స్టోరీ లైన్ అండి. చాలామంది అనుకుంటారు అనుష్క శెట్టి అని చెప్పి, కానీ ఫస్ట్ హాఫ్లో మనకి విక్రమ్ ప్రభు గారు చాలా షైన్ అవుతారండి. మంచి క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి విక్రమ్ ప్రభుది. బేసిక్గా డైరెక్ట్ ఇంట్రడక్షన్ తర్వాత స్టోరీకి వెళ్ళిపోతారండి. స్టోరీకి వెళ్ళిపోయాక మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. వచ్చా గాంజా ఎట్లా సప్లై చేస్తారని చెప్పి. ఇక దాని తర్వాత సిండికేట్కి రావడం, డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎంటర్ అవ్వడము, అది కూడా జర బాగానే అనిపించింది. కానీ రెగ్యులర్ టెంప్లెట్ అన్నట్టు అనిపించింది. ప్లస్ అదే కాక సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ చూసుకుంటే ఎందుకో వర్కౌట్ కాలేదేమో అనిపించింది. డైలాగ్స్ జనరేట్ కాబట్టి డైలాగ్స్ డెలివరింగ్, రైటింగ్ అనేది ఎందుకో జనరేట్ కాలేదేమో అనిపించింది. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే బ్యాంగ్ అండి. ఫస్ట్ హాఫ్ సో ఉన్నా కానీ ఇంటర్వెల్ సీన్ బ్యాంగ్ అండి. ఇంటర్వెల్ సీన్ చూసి నెక్స్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరూ ఇక బురదలా కాలేసినట్టు అనిపించిందండి. లిటరల్లీ సెకండ్ హాఫ్ అయితే చాలా చాలా డిసప్పాయింట్ చేసిందండి మూవీ ఫస్ట్ హాఫ్ మీద కంపేర్ చేసుకుంటే. ఇక యాక్టింగ్ అంతా బాగుందండి. ప్లస్ అదే కాకుండా మనకి చైతన్యరావు 30 Weds 21 ఫేమ్ హీరో, అదే వెబ్ సిరీస్, ఆ వెబ్ సిరీస్ చూసి డైరెక్టర్గా తీసుకున్నారంటే ఆయన వేరే లెవెల్ అండి. ఆయన 100% యాక్టింగ్ అనేది అనిపించింది నాకైతే. వేరే లెవెల్ యాక్టింగ్ ఉందండి. ఇక తర్వాత సెకండ్ హాఫ్ చూసుకుంటే జగపతి బాబు సీన్స్ రావడం ఎందుకో ఇరెగ్యులర్ టచ్ రావడం అనిపించింది. ప్లస్ అదే కాకుండా ఏదో జగత్ బాబు ఉన్నారు, ఆయనను ఎక్కువ చూపిద్దాము అన్న మెయిన్ కాన్సెప్ట్ అనేది పెట్టుకుని చూపించారేమో అనిపించిందండి. అనుష్కకి 3-4 ఎలివేషన్ షాట్స్ చాలా బాగున్నాయండి. కొన్ని అయితే ఎందుకో అనిపించింది. ఇక అట్లే కాకుండా మనకి సాంగ్స్ కూడా అంతగా ఎక్కిలేదంటే ఒక 2 సాంగ్స్ బాగున్నాయి, తర్వాత అన్నీ సోగా ఉన్నాయి. బీజిఎం పర్లేదు, బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అదే కాకుండా స్క్రీన్ ప్లే అనేది కూడా యావరేజ్ అనుకోండి. ఇక అటు ఇటు కాకుండా ఉంది స్క్రీన్ ప్లే. ప్లస్ ఇంకోటి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఈ ఫైట్ సీన్స్ కొంచెం ఇండైరెక్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత ఇవన్నీ కొంచెం నెగ్లెక్ట్ చేసుకుంటే చూడొచ్చా లేదని మీ ఇష్టం. అది ఫ్యామిలీతో అయితే చూడొచ్చా లేదని అవి చూసి డిసైడ్ చేసుకోండి. ఇక ఈ మూవీకి అయితే నేను ఓవరాల్గా 2.05 వరకు ఇవ్వగలుగుతానండి రేటింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్ అండి రోజుకి.